హాయ్ ఆల్, వెల్కమ్ టు ఛానల్. మీరు ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. యూట్యూబ్లో యూట్యూబ్లో ఒక క్వశ్చన్ అడిగారండి. ఏం క్వశ్చన్ అడుగుతున్నారంటే చాలా మంది, సార్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశాక డిలీట్ చేయొచ్చా లేదా? ఇది చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయండి. దీంట్లో మనకు ఆర్పిఎం అని ఉంటుంది, రేషియో పర్ మినిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మనము డిలీట్ చేయొద్దండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు వీడియోస్ కనుక డిలీట్ చేస్తే మీకు ఏమవుతుందంటే కంప్లీట్గా మీ ఛానల్ యొక్క రీచ్ అనేది తగ్గిపోతుంది. ఏదైనా వీడియో కనుక మీకు కాపీరైట్ పడితే ఎందుకు పడితే ఫస్ట్ చెక్ చేసుకోండి. కాపీరైట్ అనేది కామన్గా వస్తుందండి, ప్రతి వెబ్సైట్లో మనకు కాపీరైట్ వస్తుంది, సో ప్రతి యూట్యూబ్ ఛానల్లో. సో ఎందుకు మనకు కాపీరైట్ వస్తుంది ఫస్ట్ చెక్ చేసుకోండి. మ్యూజిక్ అయితే మ్యూజిక్ చేంజ్ చేసుకోవచ్చు, వీడియో అయితే వీడియో చేంజ్ చేసుకోవచ్చు. మీకు సింపుల్గా ఏమైనా మ్యూజిక్ కాపీరైట్ వస్తే కనుక ఏదైనా వీడియోను మనం ఎడిట్ చేసుకొని మ్యూజిక్ని మనం క్రాప్ చేసుకోవచ్చు. సో వరి అవసరం పని లేదు. మీకు ఏ వీడియోలో అయినా కాపీరైట్ కావాలంటే ఫిల్టర్లో మీకు కాపీరైట్ ఆప్షన్ ఉంటుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ వీడియోస్కి అండ్ షార్ట్కి సపరేట్గా చెక్ చేసుకోవాలి. మీకు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది కాపీరైట్ లేకుండా. ఏదైనా కాపీరైట్ కనుక మీకు వస్తే, మ్యూజిక్లో మీకు ఏమైనా వస్తే ఇక్కడ మీకు మీకు ఆప్షన్ లేదంతా ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఎడిటర్ ఆప్షన్ మీకు అవైలబుల్ ఉంటుంది. ఎక్కడ మీకు కాపీరైట్ వచ్చిందో అక్కడ మీరు ఏదైనా ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ దగ్గర మీకు కాపీరైట్ వస్తే మీరు బ్లర్ చేసుకోవచ్చు, ఆడియో మార్చుకోవచ్చు, ట్రిమ్ అవుట్ చేసుకోవచ్చు. మనకు ఆప్షన్స్ మల్టిపుల్ ఉంటాయి. సో ఎట్టి పరిస్థితిలో వీడియో డిలీట్ చేయకండి. మీరు సింపుల్ చేయాల్సిందంటే వీడియోని మీరు ప్రైవేట్ మోడ్లో పెట్టేసేయండి. సింపుల్గా మీకు ఏంటంటే ఏదైతే వీడియో మీకు పబ్లిక్లో ఉందో దాన్ని ప్రైవేట్లోకి మూవ్ చేయండి, మీకు ఏదైనా కాపీరైట్ వస్తే. కానీ ఎట్టి పరిస్థితిలో ఛానల్కి వెళ్ళి వీడియో డిలీట్ చేయకండి. మీకు డబుల్ టైం వీడియో అప్లోడ్ అయినా కానీ ఒకదాన్ని మనము ప్రైవేట్లో పెట్టుకుంటే ప్రాబ్లం లేదండి. సో మనకు అనుకోకుండా మనం 2 సార్లు అప్లోడ్ చేసిన వీడియోని మనం డిలీట్ చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. మీకు ఎక్కువ వచ్చే చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని మ్యూజిక్ కాపీరైట్. దానికి నేను చాలా వీడియోస్ చేశాను మన ఛానల్లో, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, లేదా నాకు కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడైనా కానివ్వండి. నా ఇన్స్టాగ్రామ్ డిస్ట్రాక్షన్ ఉంటుంది, మీరు హ్యాపీగా నాకు మెసేజ్ చేస్తే నేను మీకు కంప్లీట్గా నేను రిప్లై ఇస్తాను. మీరు దాని గురించి వదిలేవాల్సిన పనే లేదు. సో ఏదైతే మీకు ఆప్షన్స్ ఉన్నాయో మనకు కామెంట్ చేయండి. జస్ట్ మీకు వీడియో చేసి నేను అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఎలాంటి కాపరేట్ అయినా ఎలాంటి ఉన్నా కానీ వీడియో మాత్రం డిలీట్ చేయకండి. అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, అది ఎఫెక్ట్ అయ్యేది మన వ్యూస్ మీద. సో కంపల్సరీ వీడియో ఉంటే దానికి మల్టీ ఆప్షన్ని చూస్ చేసుకొని రిలీజ్ చేయకండి. ఆడియో ప్రాబ్లం ఉన్న, విజువల్ ప్రాబ్లం ఏదైనా మనము సాల్వ్ చేయొచ్చండి. సో దానికి ఎలాంటి వరి అవసరం పని లేదు. మీకైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి, నేను వీడియో చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని వాళ్ళ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.